పరిపాలకులైన తండ్రి గారికి, చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఇదిగో సిలువలో దేవుడు తన ప్రాణాన్ని అర్పిస్తూ మన పాపాన్ని క్షమిస్తూ పలికిన 7 మాటల్లో మొదటి మాటలో మనం ఏం నేర్చుకున్నామండి? ప్రతి ఒక్కరిని క్షమించాలి, క్షమించే మనస్సు కోసం దేవుని ఎదుట ప్రార్థించే వారిగా ఉండాలి. రెండవ మాటలో కుడివైపునున్న దొంగకి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. చివర ప్రాణం పోయే దశలో కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి పాపిని రక్షించుకున్నాడు. ఈరోజు ఈ 3వ మాటలో మనం ఏం నేర్చుకుందామో చూద్దాము. మొట్టమొదటిగా యోహాను సువార్త 19:26లో మనం చూసాం కదా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తన ప్రియ శిష్యుడికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. మనమే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, ద వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ కింగ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్, అంటే భూలోకంలోనూ పరలోకంలోనూ ఒకే ఒక వ్యక్తి రాజు. ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే, మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన భౌతికంగా కానివ్వండి, ఆత్మానుసారంగా కానివ్వండి, ఆయన జీవితం అంతా 100% సక్సెస్ఫుల్ చేసుకున్నాడు. అంటే ఒక పేదవారి కుటుంబంలో పుట్టి తన తండ్రి దగ్గర ఎంతో ఒదిగి వడ్రంగి పని చేస్తూ దేవుని దయలో, మనుషుల దయలో, మనిషి కుమారుడు ఏ రీతిగా మనుషులైన మనము ఏ రీతిగా ఉంటామో ఆ రీతిగానే యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించి మరి తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ సమయంలో ఎందుకు తన తల్లిని ఆ శిష్యుడికి అప్పగిస్తున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రాజు అయినటువంటి దేవుడు మరి ఆయన పరదేశంలో గొప్పవాడు కాబట్టి, భూలోకంలో ఉన్నప్పుడు తన తల్లి తను కని పెంచి ఉంది కాబట్టి, మరి ఆ సమయంలో ఆయన శిలువ మీద తన ప్రాణం పోతూ ఉన్న స్థితిలో ఒకసారి చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఒక ఆజ్ఞ మనకి కనబడుతుంది. మరి దేవాతి దేవుడే మనకి తెలియపరిచిన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఆయన చెప్పిందే చేశాడు, ఆయన చేసేదే చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఒక ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు కదా. ఆ ఆజ్ఞ ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు. అంటే ప్రేమిస్తున్నాడు. చాలా మంది మనం చూసినట్లయితే ఈ లోకంలో జీవించే మనుషులు కానీ, యవనస్తులు, యవన మరి యూత్ బాయ్స్ నాన్నకు ప్రేమతో, అమ్మకు ప్రేమతో ఇటువంటి పెట్టుకుంటూ ఉంటారు. కానీ అవి కొంతవరకే. భార్య వచ్చిన తర్వాత అమ్మ ఎక్కడుండిద్దో, భార్య ఎక్కడుండిద్దో ఎవరికి తెలీదు. అలాంటివి మనం చూస్తూ ఉండక తప్పదండి, చూస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడైతే అక్కడ మనకు కనబడుతున్న ఈ 3 వ్యక్తులు 3 పాత్రలు పోషిస్తున్నారండి. యోహాను గారు శిష్యులందరూ వెళ్ళిపోయారు. లేఖనాలు చెప్పిన ప్రకారం గొర్రెల కాపరిని కొడతారు, మంద మొత్తం చెదిరిపోయిద్దని. కానీ యోహాను గారులంట అటువంటి వెళ్దామన్న ఆలోచన రాలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు వాళ్ళతో ఉండి ఏమేమి మాటలైతే చెప్పాడో, ఏ రీతిగా సిలువ వేయబడతాడు, ఏ రీతిగా దూషించబడతాడు, ఆ మాటలన్నీ ఆయన హృదయంలో రగులుతుంది, ఆయన ఆత్మ మండించబడుతుంది. నిజమే కదా. ఈరోజు ఈ పీరియడ్ మనకి ప్రాముఖ్యమైనది కాదండి. దేవుని మాట అనేది, దేవుని క్రమమైనది ఎంతో ప్రాముఖ్యం. చాలామంది ఈ జరుగుతున్న క్రమానికి ఎంతో విలువిస్తారు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, దేవుడి ప్రార్థనా క్రమము, అది విజ్ఞాపన కానివ్వండి, శనివారం, ఆదివారం, ఏదైనా అది ఎంతో ప్రాముఖ్యంగా చూడాలి. అప్పుడే ఆత్మ మనతో మాట్లాడిద్ది. ఆ రీతిగాని యోహాను గారు ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని ఆత్మ మండించబడుతూ వెంబడిస్తున్నాడంట. దూరంగా విడిచిపెట్టి వెళ్లకుండా వెంబడిస్తా. నిజమే కదా, దేవుడు చెప్పాడు ఈ మాట, అదే జరుగుతుంది కదా అని వెంబడిస్తున్న క్రమంలో దూరాన అతన్ని చూసి, అతని ఆత్మలో కలుగుచున్న ఆ ఒక్క భక్తి, ఆ ఒక్క భయము, ఆ యొక్క పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు గుర్తెరిగి, ఇదిగో నాకు నమ్మకమైన శిష్యుడు ఇతడే, ఇదిగో ఈ సమయంలో నేను నా ప్రాణాన్ని విడిచిపెడుతున్నాను, నా తల్లిని ఎవరు చూసుకోగలరు, ఇదిగో ఈ వ్యక్తి మీద నమ్మకం ఉంది, ఆత్మ మండించబడుతుందని అతన్ని పిలుచుకొని అదిగో మాట్లాడుతున్నాడు. మనం చదివాం కదా యోహాను సువార్తలో, తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చుని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగించాడంట. అదే రీతిగా మరీతో సుమియోను గారు ఒక ఉపమానం చెప్తారు. 8 రోజులప్పుడు
ఆయన్ని తీసుకొని దేవాలయానికి వెళ్తారు సున్నతి చేయించడానికి. అప్పుడు సిమియోను గారు ఏమంటారంటే, మరియా నీ గుండెల్లోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటే ఈ తల్లి సిద్ధపడిపోయిందండి ఆ వేదన, ఆ బాధ భరించడానికి. ఆ వ్యక్తి సిమియోను పలికిన ప్రవచనం విన్నప్పుడు ఆ ఒక్క మాట కూడా బదులివ్వకుండా ఆమె ఆ మాట విన్నప్పుడు, ఆ శిలువ యాగము దేవుడు చేస్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది అంటే మనం మరీని జ్ఞాపకం చేసుకోవాలంటే ఎంతో భయంకరమైన హీనాతిహీనమైన స్థితికి వెళ్ళిపోయిందండి. ఆమెలో ఒక శక్తి లేదు, ఒక మరి తట్టుకునే ఓపిక లేదు. కేవలం ఆ కన్నీరునే బలంగా ఆధారంగా చేసుకుంది. ఆ కన్నీరు ఆధారంగా చేసుకుని సిలువ వేలాడబడుతున్న యేసు వైపు చూస్తున్న స్థితిలో యేసు ప్రభువారు ఆయన బాధ్యతను మర్చిపోకుండా, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను మర్చిపోకుండా తన తల్లిని తనకు ప్రేమించిన నమ్మకమైన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. అలాగే ఆ తల్లి దేవుని పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ఆ నీరు గారిపోయిన గుండెతో దేవుని ఎదురు చూస్తుంది. ఈ ముగ్గురు మనకేం నేర్పించారంటే, ఈ నమ్మకమైన శిష్యుడు దేవుడి మాట విని ఆయన ఆత్మను రగిలించుకున్నాడు. అలాగే మరి ఏం చేసిందంటే, ఇదిగో ఆనాడు ప్రవచనము తెలియపరిచున్నాడు, ఆ మాటకు లోబడిపోయింది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో దేవుని వైపు చూస్తుంటే దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు, నమ్మకమైన శిష్యుడికి అప్పగించాడు. ఈరోజు మనం కూడా దేవుని పరలోక రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారిలాగా ఉండాలి, మరియలాగా. అలాగే మరి ప్రియ శిష్యుడు యోహాను ఏ రీతిగా దేవునితో ఉండి నేర్చుకున్న మాటలు ఆయన ఆత్మలో ఉంచుకొని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ప్రేమించే శిష్యుడుగా మార్చబడాలో అలాగే మనం కూడా మార్చబడాలి. ప్రాముఖ్యంగా దేవుడు తెలియపరిచిన మాట, నీ తండ్రిని సన్మానించమనే మాట మరిచిపోకుండా మన కంఠంలో ప్రాణముంతటి వరకు మన తల్లిని మన తండ్రిని గౌరవించేవారిగా ప్రేమించేవారిగా ఉండాలి. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.